గైస్ ఎంత మందికి ఈ హదీస్ గురించి అర్థమైందో మీరే నాకు చెప్పాలి. సునన్ ఇబ్న్ మజా 2517 సంబంధించి ఇక్కడ జబీర్ బిన్ అబ్దుల్లా వాజ్ హర్డ్ టు సే, ఇక్కడ ఏమని జరుగుతుందంటే వాడు విన్నాడంటే వాడు చెప్తున్నాడు, అండ్ వీ యూజ్ టు సెల్ అవర్ స్లేవ్ ఉమెన్. ఓకేనా, వీ అంటున్నాడు. సో మేమంతా ఇక్కడ ఆడవాళ్ళ బానిసల్ని అమ్ముతూ ఉండే వాళ్ళము. ఓకేనా, అంటే తన యొక్క స్లేవ్స్ అండి. అంటే ఆ స్లేవ్స్ ని ఈ ఉయ్ అనే ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళందరూ ఆ స్లేవ్స్ తో మానభంగాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇంకా మీకు అర్థమైంది కదా. అయితే ఆ మానభంగం వల్ల పుట్టిన పిల్లలు ఉంటారు కదండి. సో నా పిల్లలు అని చెప్పట్లేదండి ఇక్కడ, పాయింట్ టు బి నోటెడ్. నేను దెంగడం వల్ల పుట్టిన పిల్లలు అనే పదం వాడటం లేదు ఇక్కడ. ఏమంటున్నారంటే అండ్ ది మదర్స్ ఆఫ్ అవర్ చిల్డ్రన్, మదర్స్ ఆఫ్ అవర్ చిల్డ్రన్. సింపుల్ గా అంటే నేను దెంగడం వల్ల పుట్టిన పిల్లలు అంటున్నాడు ఇక్కడ. ఓకేనా, సో ఉమహత్ అల్ అవల్ దినాలంటే అదేనండి, స్లేవ్స్ యొక్క పిల్లలు అనమాట. ఓకేనా, వెన్ ద ప్రాఫిట్ వాజ్ స్టిల్ లివింగ్ అమాంగ్ అస్, మనతో పాటు నివసిస్తున్న ప్రాఫిట్ ఉన్నా కూడా, అండ్ వి డిడ్ నాట్ సీ ఎనీథింగ్ రాంగ్ విత్ దాట్, మనతో పాటు ఉండేవారు మహమ్మద్, అండ్ దీంట్లో మేము ఎటువంటి తప్పు అని మాకేం కనిపించడం లేదు, మాకు ఇవి అనమాట నార్మల్ అనమాట, యాజ్ యూజువల్. సో ఇదండి, ఈవెన్ మహమ్మద్ కూడా సెక్స్ స్లేవరీ ట్రేడింగ్ చేసేవాడండి. దానికి సంబంధించి కూడా నేను పెడతాను. అసలు ఈ ఆయత్ ఎందుకు తీసాను, ఏం వస్తుంది. మెయిన్ విషయం ఏంటంటే ఇస్లాంలో స్లేవరీని బ్యాన్ చేసినట్టు ఒక ఆయత్ చూపించాలండి. ముస్లిమ్స్ తొడలు కొట్టుకుంటారు కదండి, వచ్చి మీ యొక్క తొడలు కొట్టుకోవడం ఇస్లాంలో ప్రాహిబిట్ చేశారు. సెక్స్ స్లేవ్ కి సంబంధించి ఖురాన్ నుంచి ఆయతులు చూపించాలి, ఖురాన్ నుంచి ఆయత్ చూపించాలి, ఖురాన్ని అబ్రిగేట్ చేయాలి, ఏ హదీస్ గాడు కాదు. ఓకే.